వెళ్ళరండి. అమర్నాథ్ గారు కూడా ఉన్నారు, ఆయన కూడా కొన్ని అబద్ధాలు చెప్పాడు. అమర్నాథ్ గారి గురించి కూడా ఒకసారి మాట్లాడేసి ఇక పవన్ కళ్యాణ్ గారి విషయంలోకి వెళ్దామండి. ఎందుకంటే అమర్నాథ్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూనే వచ్చాడు. ఎక్కడున్నావు స్వామి అమర్నాథ్? ఇది ఎక్కడున్నాడంటే ఇతను పచ్చబద్ధం. ఇతను చెప్పిన అబద్ధానికి కూడా నేను ఆధారం నా దగ్గర ఉంది. అప్పుల గురించి ఏదో మాట్లాడుతున్నాడు. వాస్తవానికి ఇతను ఐటీ శాఖ మంత్రి. ఎప్పుడు ఇతను ప్రెస్ మీట్ పెట్టినా అరే ఇక వేళ పలానా చోటకి ఇక ఇండస్ట్రీలు వచ్చాయి, ఇంతమందికి ఉపాధిని ఇస్తున్నాం, అది ఇంత టర్న్ ఓవర్ చేస్తుంది, దానికి సంబంధించిన అనుమతులు ఇలాగ ఇచ్చాం అని ఎప్పుడన్నా అతని డిపార్ట్మెంట్ కోసం, అతని శాఖ కోసం అతను పెడతాడేమో అని చూశానండి నేను. ఎప్పుడు చూసినా ఆ పవన్ కళ్యాణ్ గారినో తెలుగుదేశం వాళ్ళనో ఎవరినో విమర్శించడమే పని తప్ప ఏ రోజైనా సరే అతని శాఖ గురించి అతను మాట్లాడతాడు అనుకోవడం మన కలే. వాస్తవానికి ఇలాంటి అధికార ప్రతినిధులు ఉండేవారు, వాళ్ళు వచ్చి కౌంటర్ చేసేవారు ప్రతిపక్షాలను. దౌర్భాగ్యం ఏంటంటే మంత్రులకి ఇక్కడ ఏ పన్నా డాషులు లేదు, లేకపోవడం వల్ల ఈ విమర్శలకు మాత్రం ఉపయోగించుకుంటున్నారు వీళ్ళని. వారి మిగిలినటువంటి వారి తెలుగుదేశం పార్టీ నాయకుడు యనమల రామకృష్ణుడు, వారి మిగిలినటువంటి వారి కొంతమంది స్థానిక నాయకులు వీరందరూ కూడా ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థ మీద, దాంతోపాటు రాష్ట్రానికి సంబంధించినటువంటి పరిశ్రమల మీద, ఇప్పుడే మిమ్మల్ని అపార్థం చేసుకున్నామండి. మీరు పరిశ్రమల గురించి దాని గురించి మాట్లాడలేదని ఇప్పుడే తిట్టాను నేను. పోన్లేండి బాబు, ఇప్పటికన్నా ఆ పరిశ్రమలో మీరు ఏమేమి తీసుకొచ్చారు, ఎలా డెవలప్ చేయబోతున్నారు అనే ఈ విషయంతో మీరు ఈ రోజున ప్రెస్ ముందుకు వచ్చారు. హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ఎన్నాళ్ళకి మీ శాఖ గురించి పెట్టారు, దయచేసి చెప్పండి సార్. ఏం చేశారు అభివృద్ధి కార్యక్రమాలు, మీరు తీసుకొస్తున్న ఇండస్ట్రీలు ఏంటి, వస్తున్న పెట్టుబడులు ఏంటి, తద్వారా మన నిరుద్యోగులకి ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి, మన రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఎంత ఆదాయం వస్తుంది, దయచేసి తెలియజేయండి సార్. సంబంధించినటువంటి అంశాల మీద ఆయన తాలూకు మేధావితనాన్ని అంతటిని కూడా ఉపయోగించి ఆయనకి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకుల్లో ఆయన నాకంటే పెద్ద మేధావి ఎవడు లేడు అనుకునేటువంటి రకం ఆయన. ఇది విమర్శల్లోకి వెళ్తున్నారు ఎందుకు? వాళ్ళు ఏదో మిమ్మల్ని ప్రతిపక్షాలు ఉన్నదా అందుకు వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నిస్తారు, దానికి సమాధానం చెప్పండి. వాళ్ళ తర్వాత తిరిగాను. ఇప్పుడు అమ్మలక్కలు అయితే నువ్వు ఇలా చేసావంటే నువ్వు అలా చేసావని తిట్టుకుంటారు వాళ్ళు. మీరు అమ్మలక్కలు కాదు కదా, అమ్మలక్కలు అంటే నేను ఆడవాళ్ళని విమర్శించట్లే. ఆడవాళ్ళు ఒక మాట అంటే మాట తెగదు, ఒక మాట పెరుగుతూ వాదన పెట్టుకుంటారు. కానీ మీరు అలా కాదుగా, మీరు మంత్రి కదా. వాళ్ళు ఏ విమర్శలు చేశారో ఆ విమర్శలను అబద్ధమని నిరూపించండి. చంద్రబాబు నాయుడు కంట తెలివైనోడు నేను. అవునులేండి, తెలివైనోడు కాబట్టే ఆ రోజు ఎన్టీ రామారావు గారు కనీసం స్పీకర్ స్థానంలో కూర్చొని ఎంతసేపు ఇదే బతుకమందే అమర్నాథ్. ఇప్పుడే కదా పొగిడాను నిన్ను. ఏదో ఇండస్ట్రీలు అన్నా దాని గురించి ఆయన మాట్లాడతామని, మళ్ళీ ఎన్టీఆర్, మళ్ళీ తెలివితేటలు, మళ్ళీ లేని ఆరోపణలు. ఇదేనా ఇంక మన బతుకు? ప్రతిపక్షాల వాళ్ళు అయితే అదే చేస్తారు, వాళ్ళకి వేరే పని ఉండదు. ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తూ ప్రశ్నిస్తారు. మీకు పనులు ఉంటే మీరు పనులు చేయాలి కదా, ఆ పనులు వదిలేసి మీరు కూడా ఇదేం పని ఏమీ నాకు అర్థం కాదు. ఇదేనా మీ బతుకంతానే? ఎన్టీ రామారావు గారికి కూడా మాట్లాడినటువంటి దానికి అవకాశం ఇవ్వకుండా చేసినటువంటి మహానుభావుడు. అలా ఎన్టీ రామారావు గారి తాలూకా ఎప్పుడో అయిపోయిన ఎన్టీఆర్ గారు పక్కనట్టు వివేకానంద రెడ్డి గారి పరిస్థితి ఏంటి? వివేకానంద రెడ్డి గారి హత్య కోసం, ఆ చంపిన వాళ్ళ కోసం మీరు ఎప్పుడు మాట్లాడరే? నిన్న కాక మొన్నగా జరిగింది. ఇది ఎప్పుడో జరిగిన దాని గురించి మాట్లాడతావు, కానీ ఇంట్లో బాబాయ్ మర్డర్ జరిగింది, ఎప్పుడో జరిగిన వెన్నుపోటు అంటావు, ఎక్కడ జరిగిన గోట్లపోటు గురించి మాట్లాడరేవా? పదవీచ్యుతుడిని చేసేటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు గారి తాలూకా పాత్ర ఎంతైతే ఉందో అంతకి రెండింతల పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఈ యనమల రామకృష్ణుడు. ఆయన పదవీచ్యుతుడిని చేయడానికి మాట్లాడడానికి ఒకసారి అవకాశం అంటే కూడా ఇవ్వనటువంటి వ్యక్తి. కడప ఆఫ్టర్ ఆల్ కడప ఎంపీ కోసం సొంత చిన్నాన్ని చంపేశారట. సుప్రీంకోర్టు సునీతమ్మ షర్మిలమ్మ కూడా చెప్తుంది. ఆఫ్టర్ ఆల్ ఒక ఎంపీ సీట్ కోసం మీరు ఎవడో చెప్తారా నీతులు? మీరు చంద్రబాబు నాయుడు గారితో పాటు అసలు నీకు ఆయనకి కేవలం రామకృష్ణ అని పేరుందని, ఆయన పెద్ద కొడుకు పేరు కూడా రామకృష్ణ అనుకుంటా, ఎన్టీ రామారావు గారు పెద్ద కొడుకు పేరు. ఈయన పెద్ద కొడుకులా భావించి ఆయన అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ గారి గురించి చెప్తున్నాడు. ఇప్పుడు ఓర బాబు, మీరు రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఇండస్ట్రీ లీడర్ నాయన,
మీరు 75% లోకల్ వాళ్ళకి ఇచ్చేస్తామని జీవో మాత్రం చేశారు. ఇవ్వాలంటే ఇండస్ట్రీ రావాలి కదా, ఇండస్ట్రీలే రావు కానీ జీవోలు ఉంటాయి అక్కడ. ఏంటి అన్న 70% ఇక్కడ వాళ్ళకి ఇచ్చేయమన్నాడు. ఎవరిని ఇచ్చేయమన్నాడు? ఇండస్ట్రీల్ని. ఏ ఇండస్ట్రీలు వచ్చాయడికి? దాని గురించి ఉండదు. మళ్ళీ ఎప్పుడు ఎన్టీఆర్ దగ్గర పోయాడు అంటే పొడిచింది పీకింది ఏమీ లేదు చెప్పుకోవడానికి. లేక నువ్వు తప్పు చేసావంటే అప్పుడు మీరు తప్పు చేయలేదా, అప్పుడెప్పుడు మీ ఇంట్లో అలా జరగలేదా? చేతకాని మాటలు ఇవి. చేతనాయనుడు చేసిన పనుల గురించి చెప్తాడు, చేతగానుడు విమర్శకు ప్రతివిమర్శ చేస్తాడు. విమర్శ ఎప్పుడు ప్రతిపక్షాలే చేస్తాయి. ప్రభుత్వం సమాధానాలు చెప్పాలి, ప్రభుత్వం ఆ వర్క్ జరిగిన ప్రోగ్రెస్ చూపించాలి. కానీ విమర్శ చేస్తూ కూర్చుంటారు వీళ్ళు. చేతిలో అధికారం ఉండే ఏటి ఉపయోగం వీళ్ళకి? తర్వాత క్యాబినెట్లో తీసుకొని అనేక పాత్రలు ఆయనకు అనేక పోర్ట్ఫోలియోలు ఇచ్చి అవకాశాలు ఇస్తే చివరికి 95లో ఆయన్ని పదవిని దించేటటువంటి క్రమం. అది యనమల రామకృష్ణ గారు ఇన్ని ప్రశ్న అడిగారట, ఏం ఇండస్ట్రీలు తెచ్చారు, ఏం పొడిచావా నువ్వు అని. అందుకని అది చెప్పుకోవడానికి ఏమి లేక ఆయన తిట్టేస్తున్నాడు. ఇక ఆయన మీద విమర్శలు దేనికి ఆధారం ఉండదు, నోటితో మాటే కదా, నాలుగు నరం ఏది పడితే తిరుగుతుంది కదా. అలా అబద్ధాలు చెప్పడానికే ఇలా మంత్రి పదవులు ఇచ్చింది. క్రమంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి తర్వాత 10 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రంలో 5 సంవత్సరాలు ఆర్థిక మంత్రిగా, రాష్ట్రం విడిపోయిన తర్వాత గడిచినటువంటి 2014 నుంచి 19 వరకు ఇదే సొల్లా, ఇంకా సొల్లు ఇదేనా? లేకపోతే మీరు పీకింది ఏమనుంటే చెప్తారా? ఆర్థిక మంత్రిగా 10 సంవత్సరాల పాటు ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. వారు చేసినటువంటి తప్పిదాలు, వారు చేసినటువంటి ఆర్థిక పరమైనటువంటి అన్యాయాలు రాష్ట్రానికి కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. మళ్ళీ తిరిగి 2019 ఎలక్షన్స్ చెప్పారు సోదంతని. అవును నిజమే, వాళ్ళు ఏమో సరిగ్గా పరిపాలించలేదేమో కదా మిమ్మల్ని గెలిపించాం. అయినా కూడా ఇంకా అదే సోదేటి? మీరు గెలిచినా కూడా అదే సోది చెప్తానంటే మిమ్మల్ని గెలిపించేంటి ఉపయోగం? మీరు గెలవడానికి ఆ సోది చెప్పారు, అవును మేము నమ్మాము. అప్పుడు అరే వాళ్ళు సరిగ్గా పరిపాలించలేదని మిమ్మల్ని గెలిపించాం కదా, వాళ్ళని ఓడించాం కదా. ఓడించిన తర్వాత కూడా ఇప్పుడు మీ చేతకంతనాన్ని కూడా వాళ్ళే కారణం అంటే అలాగయా? మీరు గెలిచి పీకిందేంటి, ఏం పీకారు అది చెప్పు. వాళ్ళు ఏం పీకలేదు, ఆల్రెడీ అయిపోయిందా కదా. మీరు పీకిందేంటో చెప్పా బాబు. మా మీద నెట్టేసేటువంటి ప్రయత్నం, మమ్మల్ని నిందించేటువంటి ప్రయత్నం ఈరోజు చేస్తా ఉన్నాడు. రాష్ట్ర విభజన జరిగినటువంటి సమయానికి రాష్ట్రానికి, మనకి కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రానికి మనకు వచ్చినటువంటి అప్పులు 1,20,000 కోట్లు. 1,20,000 కోట్లు అప్పటండి. ఇది రాష్ట్రం విడిపోయినప్పటికి. కొంచెం స్లో పెడతాను ఉండండి. ఎక్కడే మనోడు అబద్ధాలు చెప్పి దొరికేసాడు అడ్డంగానే. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారంలోకి వచ్చేసేటువంటి సమయానికి రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పు ఎంతండి? 2,80,000 కోట్ల రూపాయలు. 2,80,000 వచ్చేసేటువంటి అప్పులు. రాష్ట్ర విభజన జరిగినటువంటి సమయానికి రాష్ట్రానికి, మనకి కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రానికి మనకు వచ్చినటువంటి అప్పులు 1,20,000 కోట్ల రూపాయలు. ఎంత అంటే 1,20,000 కోట్లు. ఇది ఎవరికి బాధ్యత కాదు. ఎందుకంటే విభజనలో భాగంగా మన రాష్ట్రాన్ని వెళ్ళరండి. అమర్నాథ్ గారు కూడా ఉన్నారు, ఆయన కూడా కొన్ని అబద్ధాలు చెప్పాడు. అమర్నాథ్ గారి గురించి కూడా ఒకసారి మాట్లాడేసి ఇక పవన్ కళ్యాణ్ గారి విషయంలోకి వెళ్దామండి. ఎందుకంటే అమర్నాథ్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూనే వచ్చాడు. ఎక్కడున్నావు స్వామి అమర్నాథ్, ఇడి ఎక్కడున్నాడంటే ఇతను పచ్చబద్ధం. ఇతను చెప్పిన అబద్ధానికి కూడా నేను ఆధారం నా దగ్గర ఉంది. అప్పుల గురించి ఏదో మాట్లాడుతున్నాడు. వాస్తవానికి ఇతను ఐటీ శాఖ మంత్రి. ఎప్పుడు ఇతను ప్రెస్ మీట్ పెట్టినా అరే ఇక వేళ పలానా చోటకి ఇక ఇండస్ట్రీలు వచ్చాయి, ఇంతమందికి ఉపాధిని ఇస్తున్నాం, అది ఇంత టర్న్ ఓవర్ చేస్తుంది, దానికి సంబంధించిన అనుమతులు ఇలాగ ఇచ్చాం అని ఎప్పుడన్నా అతని డిపార్ట్మెంట్ కోసం, అతని శాఖ కోసం అతను పెడతాడేమో అని చూశానండి నేను. ఎప్పుడు చూసినా ఆ పవన్ కళ్యాణ్ గారినో తెలుగుదేశం వాళ్ళనో ఎవరినో విమర్శించడమే పని తప్ప ఏ రోజైనా సరే అతని శాఖ గురించి అతను మాట్లాడతాడు అనుకోవడం మన కలే. వాస్తవానికి ఇలాంటి అధికార ప్రతినిధులు ఉండేవారు, వాళ్ళు వచ్చి కౌంటర్ చేసేవారు ప్రతిపక్షాలను. దౌర్భాగ్యం ఏంటంటే మంత్రులకి ఇక్కడ ఏ పన్నా డాషులు లేదు, లేకపోవడం వల్ల ఈ విమర్శలకు మాత్రం ఉపయోగించుకుంటున్నారు వీళ్ళని. వారి మిగిలినటువంటి వారి తెలుగుదేశం పార్టీ నాయకుడు యనమల రామకృష్ణుడు, వారి మిగిలినటువంటి వారి కొంతమంది స్థానిక నాయకులు, వీరందరూ కూడా
ఓ పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ఉమ్, రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థ మీద, ఉమ్, దాంతోపాటు రాష్ట్రానికి సంబంధించినటువంటి పరిశ్రమల మీద, ఆ, ఓకే. పరిశ్రమ అరే ఇప్పుడే మిమ్మల్ని అపార్థం చేసుకున్నామండి. మీరు పరిశ్రమల గురించి దాని గురించి మాట్లాడలేదని ఇప్పుడే తిట్టాను నేను. పోన్లేండి బాబు, ఇప్పటికన్నా ఆ పరిశ్రమలో మీరు ఏమేమి తీసుకొచ్చారు, ఎలా డెవలప్ చేయబోతున్నారు అనే ఈ విషయంతో మీరు ఈ రోజున ప్రెస్ ముందుకు వచ్చారు. హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ఎన్నాళ్ళకి మీ శాఖ గురించి పెట్టారు, దయచేసి చెప్పండి సార్. ఏం చేశారు అభివృద్ధి కార్యక్రమాలు, మీరు తీసుకొస్తున్న ఇండస్ట్రీలు ఏంటి, వస్తున్న పెట్టుబడులు ఏంటి, తద్వారా మన నిరుద్యోగులకు ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి, మన రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఎంత ఆదాయం వస్తుంది, దయచేసి తెలియజేయండి సార్. సంబంధించినటువంటి అంశాల మీద ఆయన తాలూకు మేధావితనాన్ని అంతటిని కూడా ఉపయోగించి ఆ, ఆయనకి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకుల్లో ఆయన నాకంట పెద్ద మేధావి ఎవడు లేడు అనుకునేటువంటి రకం ఆయన. ఇది విమర్శల్లోకి వెళ్తున్నారు ఎందుకు? వాళ్ళు ఏదో మిమ్మల్ని ప్రతిపక్షాలు ఉన్నదా అందుకు వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నిస్తారు, దానికి సమాధానం చెప్పండి. వాళ్ళ తర్వాత తిరిగాను. ఇప్పుడు అమ్మలక్కలు అయితే నువ్వు ఇలా చేసావంటే నువ్వు అలా చేసావని తిట్టుకుంటారు వాళ్ళు. మీరు అమ్మలక్కలు కాదు కదా, అమ్మలక్కలు అంటే నేను ఆడవాళ్ళని విమర్శించట్లే. ఆడవాళ్ళు ఒక మాట అంటే మాట తెగదు, ఒక మాట పెరుగుతూ వాదన పెట్టుకుంటారు. కానీ మీరు అలా కాదుగా, మీరు మంత్రి కదా. వాళ్ళు ఏ విమర్శలు చేశారో ఆ విమర్శలను అబద్ధమని నిరూపించండి. చంద్రబాబు నాయుడు కంట తెలివైనవాడు నేను. అవునులేండి, తెలివైనవాడు కాబట్టే ఆ రోజు ఎన్టీ రామారావు గారు కనీసం స్పీకర్ స్థానంలో ఎంతసేపు ఇదే బతుకమందే అమర్నాథ్. ఇప్పుడే కదా పొగిడాను నిన్ను. ఏదో ఇండస్ట్రీలు అన్నా దాని గురించి ఆయన మాట్లాడతామని. మళ్ళీ ఎన్టీఆర్, మళ్ళీ తెలివితేటలు, మళ్ళీ లేని ఆరోపణలు. ఇదేనా ఇంక మన బతుకు? ప్రతిపక్షాల వాళ్ళు అయితే అదే చేస్తారు, వాళ్ళకి వేరే పని ఉండదు. ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తూ ప్రశ్నిస్తారు. మీకు పనులు ఉంటే మీరు పనులు చేయాలి కదా. ఆ పనులు వదిలేసి మీరు కూడా ఇదేం పని ఏమీ నాకు అర్థం కాదు. ఇదేనా మీ బతుకంతానే? ఎన్టీ రామారావు గారికి కూడా మాట్లాడినటువంటి దానికి అవకాశం ఇవ్వకుండా చేసినటువంటి మహానుభావుడు. అలా ఎన్టీ రామారావు గారి తాలూకా ఎప్పుడో అయిపోయిన ఎన్టీఆర్ గారు పక్కనిట్టు వివేకానంద రెడ్డి గారి పరిస్థితి ఏంటి? వివేకానంద రెడ్డి గారి హత్య కోసం, ఆ చంపిన వాళ్ళ కోసం మీరు ఎప్పుడు మాట్లాడరే? నిన్న కాక మొన్నగా జరిగింది ఇది. ఎప్పుడో జరిగింది దాని గురించి మాట్లాడతావు కానీ ఇంట్లో బాబాయ్ మర్డర్ జరిగింది, ఎప్పుడో జరిగిన వెన్నుపోటు అంటావు, ఎక్కడ జరిగిన గోట్లపోటు గురించి మాట్లాడరేవా? పదవీచ్యుతుడిని చేసేటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు గారి తాలూకా పాత్ర ఎంతైతే ఉందో అంతకి రెండింతల పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఈ యనమల రామకృష్ణుడు. ఆయన పదవీచ్యుతుని చేయడానికి మాట్లాడడానికి ఒకసారి అవకాశం అంటే కూడా ఇవ్వనటువంటి వ్యక్తి. కడప ఆఫ్టర్ ఆల్ కడప ఎంపీ కోసం సొంత చిన్నాన్ని చంపేశారట. సుప్రీంకోర్టు సునీతమ్మ షర్మిలమ్మ కూడా చెప్తుంది. ఆఫ్టర్ ఆల్ ఒక ఎంపీ సీట్ కోసం మీరు ఎవడ చెప్తారే నీతులు? మీరు చంద్రబాబు నాయుడు గారితో పాటు అసలు నీకు ఆయనకి కేవలం రామకృష్ణ అని పేరుందని, ఆయన పెద్ద కొడుకు పేరు కూడా రామకృష్ణ అనుకుంటా, ఎన్టీ రామారావు గారి పెద్ద కొడుకు పేరు. ఈయన పెద్ద కొడుకులా భావించి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ గారి గురించి చెప్తున్నాడు ఇప్పుడు. ఓరు బాబు, మీరు రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఇండస్ట్రీ లీడర్ నాయన, మీరు 75% లోకల్ వాళ్ళకి ఇచ్చేస్తామని జీవో మాత్రం చేశారు. ఇవ్వాలంటే ఇండస్ట్రీ రావాలి కదా, ఇండస్ట్రీలే రావు కానీ జీవోలు ఉంటాయి అక్కడ. ఏంటి అన్న 70% ఇక్కడ వాళ్ళకి ఇచ్చేయమన్నాడు. ఎవరిని ఇచ్చేయమన్నాడు? ఇండస్ట్రీల్ని. ఏ ఇండస్ట్రీలు వచ్చాయడికి? దాని గురించి ఉండదు. మళ్ళీ ఎప్పుడు ఎన్టీఆర్ దగ్గర పోయాడు అంటే పొడిచింది పీకింది ఏమీ లేదు చెప్పుకోవడానికి. లేక నువ్వు తప్పు చేసావంటే అప్పుడు మీరు తప్పు చేయలేదా? అప్పుడెప్పుడు మీ ఇంట్లో అలా జరగలేదా? చేతకాని మాటలు ఇవి. చేతనైనోడు చేసిన పనుల గురించి చెప్తాడు, చేతగానోడు విమర్శకు ప్రతివిమర్శ చేస్తాడు. విమర్శ ఎప్పుడు ప్రతిపక్షాలే చేస్తాయి. ప్రభుత్వం సమాధానాలు చెప్పాలి, ప్రభుత్వం ఆ వర్క్ జరిగిన ప్రోగ్రెస్ చూపించాలి. కానీ విమర్శ చేస్తూ కూర్చుంటారు వీళ్ళు. చేతిలో అధికారం ఉండే ఏటి ఉపయోగం వీళ్ళకి? తర్వాత క్యాబినెట్లో తీసుకొని అనేక పాత్రలు ఆయనకి అనేక పోర్ట్ఫోలియోలు ఇచ్చి అవకాశాలు ఇస్తే చివరికి 95లో ఆయన్ని పదవిని దించేటటువంటి క్రమం. అది యనమల రామకృష్ణ గారు ఇన్ని ప్రశ్న అడిగారట, ఏం ఇండస్ట్రీలు తెచ్చారు, ఏం పొడిచావా నువ్వు అని. అందుకని అది చెప్పుకోవడానికి ఏమి లేక ఆయన తిట్టేస్తున్నాడు. ఇక ఆయన మీద విమర్శలు దేనికి ఆధారం ఉండదు, నోటితో మాటే కదా, నాలుగునే నరం ఏది పడితే తిరుగుతుంది కదా. అలా అబద్ధాలు చెప్పడానికే ఇలా మంత్రి పదవులు ఇచ్చింది. క్రమంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి. తర్వాత 10 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రంలో ఒక 5 సంవత్సరాలు ఆర్థిక మంత్రిగా,
రాష్ట్రం విడిపోయిన తర్వాత గడిచినటువంటి 2014 నుంచి 19 వరకు ఇదే సొల్ల ఇంకా సొల్లు ఇదేనా లేకపోతే మీరు పీకింది ఏమనుంటే చెప్తారా? ఆర్థిక మంత్రిగా 10 సంవత్సరాల పాటు ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, వారు చేసినటువంటి తప్పిదాలు, వారు చేసినటువంటి ఆర్థిక పరమైనటువంటి అన్యాయాలు రాష్ట్రానికి కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. మళ్ళీ తిరిగి ఏమా 2019 ఎలక్షన్లో చెప్పారు సోదంతని. అవును నిజమే, వాళ్ళు ఏమో సరిగ్గా పరిపాలించలేదేమోనే కదా మిమ్మల్ని గెలిపించాం. అయినా కూడా ఇంకా అదే సోదేటి? మీరు గెలిచినా కూడా అదే సోది చెప్తానంటే మిమ్మల్ని గెలిపించేంటి ఉపయోగం? మీరు గెలవడానికి ఆ సోది చెప్పారు, అవును మేము నమ్మేము. అప్పుడు అరే వాళ్ళు సరిగ్గా పరిపాలించలేదని మిమ్మల్ని గెలిపించాం కదా, వాళ్ళని ఓడించాం కదా. ఓడించిన తర్వాత కూడా ఇప్పుడు మీ చేతకంతనాన్ని కూడా వాళ్ళే కారణం అంటే అలాగయా? మీరు గెలిచి పీకిందేంటి? ఏం పీకారు అది చెప్పు. వాళ్ళు ఏం పీకలేదు, ఆల్రెడీ అయిపోయిందా కదా. మీరు పీకిందేంటో చెప్పా బాబు. మా మీద నెట్టేసేటువంటి ప్రయత్నం, మమ్మల్ని నిందించేటువంటి ప్రయత్నం ఈరోజు చేస్తా ఉన్నాడు. రాష్ట్ర విభజన జరిగినటువంటి సమయానికి రాష్ట్రానికి మనకి కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రానికి మనకు వచ్చినటువంటి అప్పులు 1,20,000 కోట్ల రూపాయలు. 1,20,000 కోట్లు అప్పటండి ఇది రాష్ట్రం విడిపోయినప్పటికి. కొంచెం స్లో పెడతాను ఉండండి. ఎక్కడే మనోడు అబద్ధాలు చెప్పి దొరికేసాడు అడ్డంగానే. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారంలోకి వచ్చేసేటువంటి సమయానికి రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పు ఎంతండి? 2,80,000 కోట్ల రూపాయలు. 2,80,000 వచ్చేసేటువంటి అప్పులు. రాష్ట్ర విభజన జరిగినటువంటి సమయానికి రాష్ట్రానికి మనకి కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రానికి మనకు వచ్చినటువంటి అప్పులు 1,20,000 కోట్ల రూపాయలు. ఎంతంటే 1,20,000 కోట్లు. ఇది ఎవరికి బాధ్యత కాదు, ఎందుకంటే విభజనలో భాగంగా మన రాష్ట్రానికి వచ్చిన అప్పులు అవి.